Hi guys, this is Bhuvaneshwar Chakravarti. Please subscribe my channel Hayan Gardens. మనం ఈ రోజు డోన్ దగ్గర ఇంత ముందు లాస్ట్ వీక్ వచ్చిపోయినాం మనం 20 days బ్యాక్. సో ఇప్పుడు ఇతరలు స్ప్రే చేసినారు. ఇతరలు స్ప్రే చేసి 3 రోజులు అయింది. ఇది చూపించాను. 3 రోజులు అయింది. ఇప్పుడు చూడండి మామూలు ఇంకా ఆకు స్టార్ట్ అవుతుంది అన్నమాట డ్రాప్. ఇప్పుడు అల్లాడిస్తే రాలుతుంది. దీని అక్కడ రాలుతుందా? ఇంకా కొంచెం బాగా పడి ఉంటేగిన రాలుతుంది. ఇందాక వచ్చేట్టు చూపిస్తుంది నీకు. ఇక ఆకు రాలుతుంది. దీనికి రాలుతుంది కొంచెం తక్కువ పట్టదు. ఇంకా ఇక రాలుతుంది చూడండి. ఇది 3rd డే కదా. సో 5th డేకి మనం అల్లాడిచ్చాల్సిన అవసరం లేదు, అదే రాలిపోతుంది. ఇట్లా ఇప్పుడు ఆకు రాలినప్పుడు కూడా మనం ఏంటంటే 30% to 40% రాలినా కూడా పంటకి వెళ్ళిపోవచ్చు. మనం మొత్తం ఆకు రాలని ఏం లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఇంకా ఏమేమి కలిపి కొట్టినావు దీంట్లోకి? 0.234 HT, తర్వాత ఇతరలు. ఓకే, 2 ml ఇతరలు, 2 grams 0.234. ఆ HT ఫార్మేషన్ కదా, మనం 5 grams వాడుకుంటే 2 grams వాడుకుంటే చాలు. సో ఆకులు ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది అనమాట డ్రాప్ అవడము. ఇక ఇక్కడ ఇంకా క్లారిటీగా చూపిస్తాయి. అంటే ఈ ముళ్ళల్లో వెళ్తాను భయం ఇది. ఇక రాలడంలే. ఆడైతే ఇంకా ఫస్ట్ లేట్గా కొట్టింటారు కదా, ఇక ఆడెంత బాగా రాలుతుంది కదా. ఇంకా ఇది ఇంకా టైం పట్టుతుంది. అటు సైడ్ ముందు కొట్టినారా ఏమన్నా? సో రాలుతున్నాయి. సో ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నమాట ఈ 2-3 రోజుల్లో ఆకు రాలడం. ఇంకా టైం పడుతుంది. ఇంకా మెచ్యూర్ కాలేదు, మెచ్యూర్ అయి రాలిపోతుంది ఆకు. ముదిరి రాలుతుంది అన్నమాట. అంటే 5 రోజులకు రాలాల. అది ఆ ఇతరాల స్వభావం అలాంటిది అన్నమాట. ముదురు పెడుతుంది అంటే మాగబెడుతుంది ఆకనైనా కూడా. సో అది మామూలుగా ఇంకా నెక్స్ట్ స్ప్రేస్ చెప్తాను నీకు ఒకసారి రాసిస్తాను. ఒక 1 monthకి మామూలు జనరల్ స్ప్రేస్ చేసుకోవాలి. రోగర్ M45 ఇట్లా టిల్టు మామూలుగా ఏదైనా కలిపి. ఇక్కడ చూడు, దీనికి రాలుతున్నాయి. సో మీరు మీ వాళ్ళు కొట్టినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కొట్టుకోవాలి. ఇంకోటి డ్రిప్ చెప్పా కదా, దూరం వేసుకో. దాని కింద ఎరువు పెట్టుకున్నా జాగ్రత్తగా. అది మామూలుగా వాటర్ TDS లెవెల్స్, pH లెవెల్స్ కూడా చెక్ చేసి చూపిస్తాను. మొత్తం 2000 చెట్లు ఉన్నాయి కదా. ఇట్లా ఎంత ఉన్నాయి? 13 ఉందా? 14 ఉందా? 12. 12 ఇట్లా 8 ఉంది. 12, 8 ఉంది. సో దాన్ని బట్టి మనకి 480 అట్లా పట్టుంటాయి. మీకు 500 చెట్లు పట్టుంటాయి. సో మామూలుగా అంతా బ్లాక్ సాయిలే. ఇది డోనుకి పక్కన, డోనుకి దగ్గరలో రోడ్డు మీదే ఉంటుంది. ఇది దేవరబండ. సో టిఫిన్ సెంటర్స్ కూడా రోడ్డు మీద 10-15 ఉన్నాయి వరుసన ఇక్కడ. సో పార్కింగ్ కూడా బాగుంది. రోడ్డు 2nd బిట్ 3rd బిట్ ఇది. ఇంకా చెట్లు అయితే బాగా కటింగ్ బాగా చేసినారన్న. చూసినావా, చెట్టుని గొడుగు షేప్లోకి నీట్గా తీసుకొచ్చినారు. నేను ఇదే చెప్పేది ఎప్పుడన్నా కూడా, ఈ షేప్లో ఉంటే మనకి చెట్టుకు బాగా ఎండ పడుతుంది, నీడ పడుతుంది, అంటే గాలి ఆడుతుంది. ఇట్లా గొడుగు షేప్లో ఉంటే చెట్టు కూడా తట్టుకుంటుంది అన్న. ఏదన్నా బరువు నీకు రాలుతుంది చూడు. ఇంకా ఇది 2 రోజులు పడితే రాలుతున్నాయి, ఆకులు రాలుతున్నాయి. అది ఇంకా తర్వాత నువ్వు ఏంటంటే సాయిల్ అప్లికేషన్ ఇచ్చాను కదా నీకు. మామూలుగా 10-20 క్యాల్బోరు 7 సల్ఫర్, దాంతోపాటు పాలిసల్ఫేట్ దొరికితే పాలిసల్ఫేట్ కలిపి పెట్టేసుకో చెట్టుకి అవతల డ్రిప్. అన్ని మిక్స్ చేసేది ఒక చోట. మామూలుగా చెట్టుకి ఇంత మనం వెయిట్ చెక్ చేసుకుని వాళ్ళకి చూపించేటప్పుడే జాగ్రత్తగా పెట్టుకుంటే సరిపోతుంది అన్న. ఆల్రెడీ ఇంతకుముందు పెట్టినా ఇంకా ఇప్పుడు పెడితే ఇంకా ఫుల్ అయిపోతుంది. కొంచెం ఈ మన్ను ఉంది కదా, ఏమైనా బోధలు ఎగేసేదంటే ఎగిచ్చేసి. మన్ను లూజ్ ఉంది కదా, ఇది వెళ్ళిపోతుంది దానికి పెట్టేస్తారు, దాని మీద పడుతుంది వెళ్ళి. సో అది ఇంకా కంప్లీట్గా బ్లాక్ సాయిల్. వాటర్ని ఎట్లా మీరు ఎంతసేపు పెడుతున్నావు ఇంతకుముందు? ఇప్పుడైతే కినా ఒక ఫస్ట్ డే ఫుల్ 4 to 5 hours పెట్టి, తర్వాత 4 రోజులు ఇంకా వాటర్ పెట్టద్దు. అది తర్వాత నీకు మామూలు సిచ్యువేషన్ బట్టి పెట్టుకుంటుండు వాటర్. ఎక్కువ సాగనియద్దు చెట్టుని, ఎక్కువ సాగితే కూడా ఇబ్బంది, సాగకూడదు, నీట్గా ఉండాలి. అట్లా చెట్టు అటుకి నిలబడాలి. అది గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయన్ గార్డెన్స్.